మనుషులు లోకంలో కలిసిపోతున్నారు. లోకంలో కలిసిపోయి వారు చేసే పని ఏమిటంటే మనిషి లోకంలో కలిసిపోతాడు. ఇదొక మనిషి, అదొక మనిషి, ఇదొక మనిషి, ఇదొక మనిషి. వీళ్ళిద్దరు లోకస్తులు. ఇతను దేవుని నమ్ముకున్నటువంటి వ్యక్తి, లోకాలను ఎప్పుడు కూడా చలించిన వ్యక్తి. ఈయన చేసే పని ఇప్పుడు ఈ ముగ్గురు వ్యక్తులు. ఈ వ్యక్తి ఎవరు చెప్పండి? దేవుణ్ణి నమ్ముకున్నటువంటి వ్యక్తి. జాగ్రత్త, ఈ వ్యక్తి ఈ మొదలు పెడతాను. దేవుని నమ్ముకున్న వ్యక్తి. ఈ వ్యక్తి ఎవరు చెప్పండి? ఈ వ్యక్తి ఎవరు? లోకస్తుడు. ఇక్కడ ఎవరు చెప్పండి? లోకస్తుడు. వీళ్ళందరూ కూడా లోకస్తుడు. చూడండి, లోకస్తుడు ఎవరు పిలిచినా, లోకం సాధారణ పిలిచినా వెళ్ళిపోతూ ఉంటాడు, వెళ్ళిపోతూనే ఉంటాడు. అయిపోయింది, వీడి జీవితం ఖాళీ. చెప్పండి, వీడి జీవితం అంతా కూడా ఖాళీ. ముందుకు పని జీవితం లోకము ముంచేస్తుంది. లోకం అంతా కూడా నేను బాగు చేస్తుంది. వీడు కూడా కాసేపు భక్తికి వస్తాడు, కాసేపు లోపల ఉంటాడు, మళ్ళా కాసేపు వస్తాడు, ఒక రోజు వస్తాడు, కానీ మళ్ళా చెప్పండి పిలవగానే వెళ్ళిపోతుంటాడు. వీడి కొత్త జీవితం కూడా ఖాళీ అయిపోతుంది. కానీ ఈ వ్యక్తి ఎవరంటే దేవునకున్న వ్యక్తి. ఏదైనా కూడా చలించాడు, ఏదైనా కూడా చలించాడు. అందరికీ కూడా ఏదైనా కూడా చలించాడు, ఏదైనా కూడా చలించాడు. ఇది ఏదైనా కూడా చలించాడు. ఏమన్నా తన జీవితం చాలా గట్టిగా ఉంటుంది. జీవితం ఎప్పుడు కూడా గట్టిగా ఉంటుంది. లోకంలో ఆయన చలించడు. మనం ఈ లోకంలో ఎవరు పిలిచినా కూడా ఎలా చెప్పండి, చలించకూడదు. లోకం